హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా కొంతమంది దొంగ బాబాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడే సాధు సంతులకు అందరికీ కూడా మన ధర్మమే ముఖ్యంగా కావాలి, అంతే తప్ప రాజకీయాల్లో లేదంటే స్వలాభము చూసుకునే వాళ్ళు ఎవరు కూడా స్వామీజీలు కాదు. వాళ్ళు కాషాయం కట్టుకున్న మేక వన్య పులులు లాంటి వాళ్ళను మనం అస్సలు నమ్మకూడదు అనే విధంగా యోగి ఆదిత్యనాథ్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్గా యూపీలో స్వామి అవిముక్తేశ్వరానంద అనే ఒక వ్యక్తి కొద్దిగా తీవ్ర వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని పట్ల యోగి ఆదిత్యనాథ్ ఈ విధంగా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. ఎందుకంటే స్వామి అవిముక్తేశ్వరానంద కాషాయం కట్టుకుని ఒక స్వామీజీ లాగానే ఉంటారు, కానీ ఆయన తన స్వలాభం కోసం, అంతేకాకుండా కొన్ని పొలిటికల్ పార్టీలకు హెల్ప్ చేస్తూ ఏకంగా మన సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ ఇంత ఆగ్రహంతో స్పందించారు. అయితే స్వామి అవిముక్తేశ్వరానంద ఎందుకు ఈ విధంగా చేశాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రీసెంట్ గా యూపీలో మాఘమేళా అనే ఒక కార్యక్రమం జరిగింది. కుంభమేళా ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ మాఘమేళా సమయంలో కూడా ప్రయాగరాజ్లో ఇదే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అంటే కుంభమేళా సమయంలో ఆ పుణ్య స్నానం చేస్తే ఎంత అదృష్టం అయితే దక్కుతుందో, అదే సమయంలో మాఘమేళాలో పుణ్య స్నానం చేసినా కూడా అంతే అదృష్టం దక్కుతుంది అని దీనికి చెబుతూ ఉంటారు. సో ఈ సమయంలో ఏకంగా 1.5 కోటి మంది భక్తులు అక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ స్వామి అవిముక్తేశ్వరానంద కూడా అక్కడ పుణ్య స్నానం చేయడానికి వెళ్ళారు. అయితే ఆయన అక్కడ పూర్తిగా ప్రోటోకాల్ను మొత్తంగా విస్మరించాడు. ఆయనకు నచ్చినట్లు చేయడంతో అధికారులు అతన్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చేశారు. ఆయన ప్రోటోకాల్ ఎక్కడా కూడా పాటించడం లేదు కాబట్టి ఆయన్ను మేము అనుమతించము, ఒకవేళ ఏదైనా జరిగితే కొన్ని వందలాది మంది ప్రాణాలు కోల్పోతాయి, ఏకంగా 1.5 కోటి జనాభా అక్కడ ఉన్న సమయంలో ఆయన ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఖచ్చితంగా తొక్కిసలాట ఏమైనా జరిగితే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలే కోల్పోతాయి, కాబట్టి ఆయన్ను మేము అస్సలు అనుమతించబోము అని అధికారులు ఆయన్ను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో స్వామి అవిముక్తేశ్వరానంద తన పొలిటికల్ రంగును బయటికి తీశాడు. యోగి ఆదిత్యనాథ్ అసలు సరిగ్గా పని చేయడం లేదని, ఈ రాష్ట్రంలో అసలు హిందువులు జస్ట్ పుణ్య స్నానం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు అనే విధంగా ఆయన కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా వీరంగం సృష్టించే ప్రయత్నాలు చేశారు. దీనిపై ఆయనకు వెంటనే షోకాజ్ నోటీస్ సైతం జారీ చేశారు. మీరు వెంటనే దీనికి సమాధానం చెప్పాలి, లేకపోతే మీపై చర్యలు ఉంటాయి అనే విధంగా సైతం యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఆయనకు ఒక షోకాజ్ నోటీసును జారీ చేసింది. నిజానికి ఈ స్వామి అవిముక్తేశ్వరానందకు సంబంధించిన ఒక చరిత్రను మనం చూసుకుంటే, గతంలో సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీలకు ఈయన పెద్ద ఎత్తున వంత పాడాడు. ఆ తర్వాత బీజేపీని విమర్శలు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయనకు హిందూ సనాతన ధర్మం కంటే పొలిటికల్ స్టాండ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. సో ఈ అవిముక్తేశ్వరానంద రీసెంట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వెంటనే ఈ సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ పై విరుచుకుపడ్డాయి. సనాతన ధర్మవాదులు అని చెప్పుకుంటూ జస్ట్ ఒక స్వామీజీకి పుణ్య స్నానానికి సైతం వీళ్ళు అనుమతించలేదు అనే విధంగా వీళ్ళు విమర్శలు వ్యక్తం చేశారే కానీ నిజానికి అక్కడ ఉన్న పరిస్థితులు అండ్ ఈయన క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఎవరు కూడా మాట్లాడడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ స్వామి అవిముక్తేశ్వరానంద తన పొలిటికల్ స్టాండ్ను చూపించుకోవడం కోసం మాత్రమే ఆయన ఈ విధంగా వివాదాన్ని రేకెత్తించాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హిందువులకు ఎంతనూ మేలు చేయడం లేదు, జస్ట్ అదంతా ఒక మిథ్య అనే విధంగా వీళ్ళు క్రియేట్ చేయసాగారు. ఎందుకంటే 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఆయన హిందూ ధర్మానికి ఎటువంటి హాని చేయబోడు, సనాతన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా హిందువులకు చాలా స్వేచ్ఛ ఉంటుంది అనే విధానం ఎప్పటి నుంచో పాటిస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా ఈ భావన అనేది బలంగా కలిగింది కాబట్టి ఈ భావనను తొలగించే ఉద్దేశంలో భాగంగానే ఇటు సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఈ స్వామి
అవిముక్తేశ్వరానందను ముందు పెట్టుకుని ఈయనతో చదరంగాన్ని ఆడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్లకు ఒక తీవ్రమైన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే హిందూ సాధువులు అండ్ సంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సనాతన ధర్మం మెయిన్ ఎజెండాగా మాత్రమే పెట్టుకుని పనిచేయాలి, అంతే తప్ప ఏదో కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేకూర్చే విధంగా కాషాయం కట్టుకుంటానంటే ఖబర్దార్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వార్నింగ్ పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.